ఇది 7th క్లాస్ మ్యాథ్స్ ఫ్రెండ్స్. ఇది తెలంగాణ ప్రభుత్వం 21-22 బుక్. భుజాల పొడవులు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు గల త్రిభుజం ఏర్పడుతుందా అని క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది త్రిభుజాల భుజాల పొడవులు ఏబి భుజం పొడవు 6 సెంటీమీటర్లు, బీసీ భుజం పొడవు 5 సెంటీమీటర్లు, సిఏ భుజం పొడవు 8 సెంటీమీటర్లు. ఇప్పుడు ఏ భుజం అంటే 3 భుజాలు ఉంటాయి, ఏబిసి ఉంటుంది. ఏ నుంచి బి వరకు 6 సెంటీమీటర్లు, బి నుంచి సి వరకు 5 సెంటీమీటర్లు, సి నుంచి ఏ వరకు 8 సెంటీమీటర్లు అన్నమాట. ఏవైనా రెండు భుజాల మొత్తం అనగా ఏబి ప్లస్ బీసీ ఏమవుతుందంటే 6 + 5 = 11 అవుతుంది. ఈ 11 అనేది మూడవ భుజం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బీసీ ప్లస్ సిఏ భుజాలు 5 + 8 అవుతుంది. ఇది 13 అవుతుంది. ఈ 13 అనేది మూడో భుజం 6 కంటే పెద్దది. సిఏ ప్లస్ ఏబి = 8 + 6 ఇది 14 అవుతుంది. ఇది మూడో భుజం 5 కంటే 14 పెద్దది. కాబట్టి ఇక్కడ ఇచ్చట ఏవైనా రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంది కనుక పైన తెలిపిన కొలతలు త్రిభుజం ఏర్పడుతుంది. ఇక్కడ ఏవైనా రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి పైన తెలిపిన కొలతలతో త్రిభుజం ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 5, 6, 5, 8 అని ఉన్నాయి. ఈ మూడు భుజాలు ఎలా ఉండాలంటే 5 + 6 + 5 పుడితే 11 వస్తుంది. 11 అనేది 8 కంటే పెద్దది కాబట్టి ఇది ఓకే. 5 + 8 కలిపితే 13 వస్తుంది. 13 అనేది 6 కంటే పెద్దది కాబట్టి ఓకే. ఒకవేళ 6 + 8 కలిపితే 14 వస్తుంది. ఈ 14 అనేది 5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఓకే. ఇట్లా ఏవేని రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంది కనుక పైన తెలిపిన కొలతలతో త్రిభుజం ఏర్పడుతుంది. మనకి ఎగ్జామ్లో ఏమని ఇస్తారంటే త్రిభుజాల పొడవులు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లుగా గల త్రిభుజం ఏర్పడుతుందా అంటుంది. కింద ఏర్పడుతుంది, ఏర్పడదు, అట్లా ఆప్షన్స్ ఇస్తుంటారనమాట. మనము ఇలా అర్థం చేసుకొని మనం ఏర్పడుతుందా ఏర్పడదా అని చెప్పొచ్చు.